అనుకోకుండా ఇన్ఫ్లుయెన్సర్ అయిపోయారు ఈవిడ ఇన్ఫ్లుయెన్సర్ అయిపోవాల్సి వచ్చింది. ఇంకెవరో వీడియో తీసిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది మీకు? ఆ మార్పు ఇట్లా జరిగిపోయింది కదా సడన్గా 1 డేలో. షాకుల మీద షాకులు అయితే మామూలుగా తగలట్లేదు నాకు. కానీ అసలు నేను ఊహించలేదు. కానీ అందరికీ నిజంగా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే నేను ఎక్కడుంటానో ఎక్కడో నాకే తెలియదు. ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. నాకే ఇవాళ ఇంతమందిలోకి తీసుకొచ్చారంటే నిజంగా సోషల్ మీడియాకి థ్యాంక్ యూ. అలాగే నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా, మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే కానీ చాలా సంతోషంగా ఉంది. కానీ ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా ముందుకెళ్ళొచ్చు. నాకు చదువు లేదు అని ఎప్పుడు బాధపడుతూ ఉంటే, చదువు లేదని బాధపడొద్దని, భక్తికి ముక్తికి చదువులెందుకు, ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము, చెరువులోన చాపకెవరు ఈత నేర్పిరి, బావిలోన కప్పకెవరు భాష నేర్పిరి, అడవిలోన అమసకెవరు ఆట నేర్పిరి, ఆ చెట్టు మీద కోవెలకెవరు కూత నేర్పిరి, ఆ పుట్టలోన పాముకెవరు బుసలు నేర్పిరి, ఆ పుట్టిన బాలుడికెవరు ఏడ్పు నేర్పిరి అని మా అమ్మమ్మ నానమ్మ నాకు ధైర్యం చెప్పి, నేను చదువుకోలేదని బాధపడుతుంటే ఇంకా చాలా అంటే చాలా చెప్పారు. కానీ చదువు ఒక్కటే కాదు, నీ ఆత్మవిశ్వాసం ముందర పని అనేది నేర్చుకుంటే మనం చేసిన దానికి ప్రతిఫలం ఆశించకుండా ముందుకు వెళ్తే అంతా మంచిగా జరుగుతుందని చెప్పారు. కానీ నిజంగా నేను ఎప్పుడూ ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ వాళ్ళు చెప్పింది పెద్దల మాట వింటే అది ఎప్పటికైనా సరే విజయమని నా విషయంలో ప్రూవ్ అయింది. సో అందరికీ ఒకటే చెప్తాను, పెద్దల మాట అందరూ వింటే విజయమే కానీ అపజయం ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓ మై గాడ్, అసలు నీకు 2 లివర్లు ఎక్స్ట్రా అని చెప్పి మొదలుపెట్టి మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు. ఐ థింక్ త్వరలోనే ఆవిడ వెల్బీయింగ్కి సంబంధించినటువంటి చిన్న చిన్న వీడియోస్ కూడా రిలీజ్ చేస్తే అందరం కూడా చక్కగా వినేలాగా ఉన్నాము. మీరే ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్నారు కుమారి గారు. హార్టీ కంగ్రాచులేషన్స్ అండి టు యూ. సూపర్. సో ఆడవాళ్ళు కూడా వాళ్ళు ఇంట్లోనే ఉంటూ, అంటే పిల్లల్ని చూసుకుంటూ, ఫ్యామిలీని చూసుకుంటూ, ఇంకేముంది నేను ఉద్యోగం ఏం చేస్తాను అనుకునేటువంటి స్టేజ్ల్లో నుంచి వాళ్ళు చిన్న చిన్న వంట వ్లాగ్స్ చేసుకుంటూ వచ్చినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అంటే మీరు పాపులర్ అవ్వడం మాత్రమే కాదు, యు ఆల్ ఆర్ ఎర్నింగ్ అ ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ యువర్ ఫ్యామిలీ. దట్ సింప్లీ సూపర్. ఇక పెద్దవాళ్ళ మాట వినమన్నారు కాబట్టి ఇగో మా గంగవ్వ మాట విందాం ఇప్పుడు. గంగవ్వ, ఎట్లున్నావు? బాగున్నా బిడ్డ. ఏమనిపిస్తుంది గంగవ్వ ఇవాళ ఇట్లా ఈవెంట్లో నన్ను చూస్తుంటే? నాకు మరి గింత మాట్లాడుతున్నావు, బిడ్డ ఎదిగింది, నీ కొడుకు ఎదిగిండు, బిడ్డ గింత కష్టపడుతుందని బాధ అనిపిస్తుంది. నా గురించా? నా గురించి ఎందుకు నీకు బాధ? ఉండదు, వాళ్ళు చేయాలి, నువ్వు ఇంట్లో ఉండే వయసు వచ్చింది ఇప్పుడు. ఇక ఏంటి ఏమన్నావు? ఏం వయసు వచ్చింది నాకు? మోకాళ్ళ సర్జరీ వయసా? ఇంట్లో ఉండే వయసా? నువ్వు ఇంట్లో ఉండవు కానీ నన్ను ఇంట్లో ఉండమంటావు నువ్వు? ఉండాలి బిడ్డ, కష్టపడుతున్నావు బాగా. నేనేం కష్టపడట్లేదులే కానీ దే పెయిడ్ నో. మీ అందరికీ నమస్కారము. అయితే ఇంతమంది ఈ తేజ్ మీద కనబడుకు చాలా సంతోషము. ఈ యూట్యూబ్ ద్వారా నేనేం చదువుకోలేదు అవ్వ, మీ అందరితోనే నేను ముందుకెళ్ళినా. కానీ చదివినా చదవకున్నా మైండ్ దగ్గర పెట్టుకొని మంచిగా చేసుకుంటే, మంచిగా గరీబులైనా సరీబులైనా ఈ యూట్యూబ్ ద్వారా చేసుకుంటే అందరికి సినిమాలు వస్తాయి, యాంకర్లు అవుతారు, హీరోలు అవుతారు. మీ అందరికీ నమస్కారం. నువ్వు హీరోయిన్ అవుతావా? నేనెందుకు అయితే బిడ్డ? ఒకవేళ అయినావు అనుకో, ఎవరి పక్కన హీరోగా చేయాలనుకుంటున్నావు చెప్పు? నేను విజయ దేవరకొండతో చేయాలి. నేను చిరంజీవితో చేసిన పెద్దమ్మతోని, అలా కొడుకుతో చేస్తాను. ఇప్పుడు గాడ్ ఫాదర్ సినిమాలో చేసినావు కదా, సూపర్. అసలు కంగ్రాచులేషన్స్. త్వరలోనే చూస్తాం మేము మీ ఇద్దరు సినిమా. నేనే ప్రీ రిలీజ్ హోస్ట్ చేస్తా. ఓకే. మై విలేజ్ అనిల్ కూడా ఉన్నాడు. అనిల్, అందరికీ నమస్కారం. ఛాయలు తాగిరా వచ్చిన అందరూ? తాగిరా? ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ టీడీఎఫ్. మనలాంటి క్రియేటర్స్ అందరినీ ఒక దగ్గర కూర్చోబెట్టి మనందరికీ ఇంకొన్ని అవకాశాలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మాలాంటి క్రియేటర్స్, అంటే హైదరాబాద్ బేస్డ్ కాకుండా విలేజ్ నుంచి వేరే ప్రాంతాల నుంచి ఉన్న క్రియేటర్స్కి అయితే
ఇది ఒక బెస్ట్ అవకాశం అని చెప్పి ఫస్ట్ స్టార్ట్ చేసిన రోజే అనిపించింది. ఎందుకంటే ఫస్ట్ నుంచి మాకొక ఈ హైదరాబాద్ నుంచి ప్రమోషన్లు కానీ కొలాబరేషన్స్ కానీ ఏమైనా విషయాలు ఉంటే మా దాకా రీచ్ అయితే లేవు. ఈ కరెక్ట్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ రీచ్ అయ్యేలాగా అందరికీ ప్రమోషన్లు కొలాబరేషన్లు బ్రాండ్స్ ఇవన్నీ రీచ్ కావాలంటే ఒకటి ఉండాలని చెప్పి మేము చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము. సో మనకు తెలిసిన ఫ్రెండ్స్లో చాలామంది ఆ ప్రయత్నం చేస్తున్నారు, మా చుట్టూ ఉన్న ఫ్రెండ్సే. సో ఇది ఇంకొక పెద్ద మీడియాగా మనందరికీ అవకాశాలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నది. పట్టు పట్టగరాదు పట్టి విడువగరాదు పట్టనేని బిగియ పట్టవలెను పట్టి విడిచుట కంటే పరగ చచ్చుట మేలయా విశ్వదాభిరామ వినురవేమా. పట్టువట్టి అందరం ఇట్లాగే కష్టపడుతూ డిజిటల్ మీడియాలో మనకంటూ ఒక ప్లేస్ని సంపాదించుకుందాం. ఇక్కడ నుంచి ఇంకా ముందుకు తీసుకుపోయే తరుణంలో వీళ్ళందరూ మన అందరికీ వెనక చేస్తున్నారు కాబట్టి ఇక మనదే లేటు. ఇంకా కష్టపడదాం, ఇంకా కంటెంట్ క్రియేట్ చేద్దాం, ఇంకా ముందుకెళ్దాం. థ్యాంక్ యూ TDF.